కార్మికులందరూ వెంటనే గవర్నమెంట్ చేయాలి, కార్మికులందరూ వెంటనే గవర్నమెంట్ చేయాలి, కార్మికులందరూ వెంటనే జిందాబాద్ సిఐటియు జిందాబాద్. మున్సిపల్ కార్మికులు వెంటనే సమాన పనికి సమాన వేతనం గవర్నమెంట్ చేయాలి. వేల తరబడి పనిచేస్తున్న మున్సిపల్ కార్మికులను వేల తరబడి పనిచేస్తున్న మున్సిపల్ రిటైర్మెంట్ కల్పించాలి. వడ్డేలాలే మున్సిపల్ కార్మికుల ఐక్యత. ఏమా బయట ఉన్నా లోపల కూర్చోవచ్చు కదా, ఏం బయట ఉన్నా తల్లి. మీరు చెప్పినా ఇప్పుడు గీలేదయ్యా స్ట్రైక్ చేసి మా కమిషనర్ గారా ఇప్పుడు గీలా మీరు చెప్తానే ఉన్నారు మా పక్షాన్ని ఒప్పుకున్నారు సార్. మాకు ప్రైవేట్ పోతుంది సార్, ప్రైవేట్ ఆపేయమని చెప్పినాము సార్. ముఖ్యమంత్రి చెప్పండి సార్, మాకు పర్మిట్ కావాలి. మీ డైనమిక్ లీడర్ ఉన్నారు చాలు అంటున్నారు. మాకు అది మీరు ఒక్కరు మీ గొంతు ఎత్తండి, మీ వెనక 1000 గొంతులు ఎత్తుతారు సార్ దయచేసి. గారు అన్నికాలం చేస్తాం కదా. ఈ సంవత్సరానికి దీన్నే నమ్ముకోండి సార్. సంవత్సరాల నుంచి డ్యూటీ చేస్తున్నాం సార్ మున్సిపాలిటీలో, పర్మనెంట్ చేయమని చెప్పండి సార్. మా వయసులు కూడా అయిపోయినాయి సార్. ఈ తరపు నుంచి మీకు కృషి చేయండి. వాళ్ళ చేతిలో వెంటనే ఫోన్ చేయండి. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ కార్మికులు ఎవరో చేయనటువంటి పనిని ఈరోజు నెల్లూరు నగరపాలక సంస్థలో చేస్తా ఉన్నారు. అదేవిధంగా వీళ్ళందరూ కూడా ఏళ్ల తరబడి ఇదే పనులు నమ్ముకొని పనిచేస్తా ఉన్నారు. వీళ్ళు ఉద్యోగాలు ఎప్పటికైనా పర్మనెంట్ కాకపోతాయనేటువంటి ఆశతో ఈరోజు మున్సిపల్ కార్మికులు ఒక పక్క ఎదురు చూస్తూ ఉంటే ఈరోజు 975 జీవో కొత్తగా తీసుకొని వచ్చి 673 ఈ జీవోలు తీసుకొచ్చి మొత్తం మున్సిపల్ రంగంలో ఏదైతే 14 కీలకమైనటువంటి విభాగాలు ఉన్నాయో వాటన్నిటిని కూడా ప్రైవేటు కాంట్రాక్టులకు అప్పగించేదానికి రంగం సిద్ధం చేశారు. ఇది అంతేకాకుండా దీని వలన గతంలో కూడా 279 జీవో తేవడం వలన కాంట్రాక్ట్ కార్మికులు తీసుకొచ్చి అనేక ఇబ్బందులు పడ్డారు. ఇప్పుడు మళ్ళీ ఈ జీవోలు తీసుకొచ్చి మొత్తం పారిశుద్ధ్య పనులన్నీ కూడా కాంట్రాక్టర్లకు అప్పగించేదానికి ప్రయత్నం చేయడం చాలా బాధాకరం. ఇప్పటికైనా సరే రాష్ట్ర ప్రభుత్వం, ఎందుకంటే మొన్న కూడా హైకోర్టు తీర్పు ఇచ్చింది, కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ కార్మికులుగా ఎవరైతే పనిచేస్తున్నారో శాశ్వత స్వభావం కలిగినటువంటి కార్మికులు వారందరినీ కూడా పర్మినెంట్ చేయాలని చెప్పేసి గౌరవ హైకోర్టు న్యాయస్థానం పిలిపించింది. దీన్ని అమలు చేయటం 2016లో సుప్రీంకోర్టు సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని చెప్పింది, దాన్ని అమలు చేయటం. ఈరోజు ప్రైవేట్ కాంట్రాక్టర్లకు అప్పగించేదానికి మాత్రం వేగంగా చర్యలు ముందుకు తీసుకొని పోతున్నారు. కాబట్టి ఇప్పటికే, ఎందుకంటే గతంలో కూడా చూసాం 60 సంవత్సరాలు నిండైనటువంటి కారణంతో ₹1 కూడా ఇవ్వకుండా ఇళ్లకు పంపించారు. వాళ్ళ పరిస్థితి చాలా దయనీయంగా ఉంది. కాబట్టి వాళ్ళకు కూడా ఉద్యోగాలు ఇచ్చి అందరినీ కూడా పర్మినెంట్ చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నా. ఈ రోజు ఎమ్మెల్యే గారి దృష్టికి మా సమస్యని ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళండి అని చెప్పేసి అర్జీ ఇవ్వడం జరిగింది. ఎమ్మెల్యే గారు కూడా చాలా సానుకూలంగా స్పందించారు. మేము ఖచ్చితంగా ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తామని చెప్పడం జరిగింది. రేపు 22వ తారీఖున అందరూ సంతకాలు సేకరించుకొని మంత్రి నారాయణ గారికి ఈ అర్జీలన్నీ కూడా ఇచ్చేదానికి సిద్ధపడుతున్నామని చెప్పేసి ఈ సందర్భంగా